మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక కుట్రకోణం ఉందంటున్నారు ఆమె. ఓ రాజకీయ పార్టీ కుట్ర ఉందని కూడా అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. మంత్రి సీతక్క కుట్ర ఎవరు చేశారనేది బయట పెడతామంటున్నారు ఆమె. కుట్రలో భాగమైన అధికారుల ఉద్యోగాలు తీసేస్తామంటున్నారు మంత్రి. నిర్మల్ ఇథనాల్ కంపెనీకి అనుమతి ఇచ్చిందే బీఆర్ఎస్ కూడా చెప్పుకొచ్చారు. కేటీఆర్కు చిత్తశుద్ధి ఉంటే దిలావర్పూర్కి రావాలంటూ కూడా మంత్రి సీతక్క సవాల్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్రకోణం ఉందని అంటున్నారు మంత్రి సీతక్క. ఓ రాజకీయ పార్టీ కుట్ర ఉందంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. కుట్ర ఎవరు చేశారనేది బయట పెడతామంటున్నారు మంత్రి. కుట్రలో భాగమైన అధికారుల ఉద్యోగాలు తీసేస్తామంటున్నారు. నిర్మల్ ఇథనాల్ కంపెనీకి అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ అంటూ కూడా చెప్పుకొచ్చారు మంత్రి సీతక్క. కేటీఆర్కు చిత్తశుద్ధి ఉంటే దిలావర్పూర్కు రావాలంటున్నారు మంత్రి. ఇంకా మేమన్నారు ఇప్పుడు చూద్దాం. ఇవాళ గురుకులాల గురించి కూడా మేము చెప్తా ఉన్నాం. ముందుగాల కేటీఆర్ మీ హయాంలో ఎంతమంది చనిపోయిర్రో ఆ రోజు ఒక్కరి దగ్గర కూడా మీరు పోలే. కనీసం ఇప్పుడైనా ప్రతిపక్షంలోకి వచ్చినావు కదా, ఈరోజు పోండి. మొన్న వాంకడి ఘటనలో మా మంత్రులు నలుగురు ఫాలోఅప్ చేసినాం, నేను కూడా ఫాలోఅప్ చేసిన. మా దామోదర్ రాజనరసింహ గారు రెగ్యులర్గా అక్కడ హెల్త్ మినిస్టర్గా వారు ఉండి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నారు. 2 మినిస్టర్లు అక్కడ చేసిండ్రు. ఇంకా మేము పోలే మా నలుగురు మినిస్టర్లు అక్కడ నిరంతరం చేసినాం. అదే కాకుండా 16 లక్షలు ఖర్చు పెట్టినాం అమ్మాయిని బతికించడం కోసం. మధ్యలో అమ్మాయి అంటే ఒక కొద్దిగా కోలుకున్న తర్వాత సడన్గా మరి హార్ట్ స్ట్రోక్ లాగా కార్డియక్ అరెస్ట్ తోటి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. అయినా కూడా మా యొక్క ఎమ్మెల్సీ దండే విఠల్ గారు మొత్తం అక్కడ కాపలా ఉన్నట్టుగానే ఉండి పర్యవేక్షణ చేయడం జరిగింది. మరి హైదరాబాదు నిమ్స్ కంటే ఇంకా అత్యున్నతమైనదైతే నిమ్స్ మన అందరికీ అత్యున్నతమైన హాస్పిటల్. దాంట్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. 25 రోజులు ప్రయత్నం చేసినాం. అంతిమంగా సరే కొన్ని ఇబ్బందులతోటి ఆమె చనిపోయింది. అయినా కూడా మేము అన్ని రకాలుగా ఆ కుటుంబానికి భరోసానిచ్చినాం, ఆదుకుంటున్నాం. కానీ మీ హయాంలో ఒక్క పిల్లగాడు చచ్చిపోయినా, ఒక్క అమ్మాయి చచ్చిపోయినా, ఒక్క రోజున మీరు ఒక్క మంత్రి అయినా పోయిందా? ఇవాళ మొసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. జరగదు. ఇంకా వండిస్తాం అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం లైవ్ లో కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది, సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ వెనుక కుట్రకోణం ఉందంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిందా లేకపోతే ప్రారంభించబోతోందా? ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించినటువంటి ఆధారాలను సహా బయట పెడతామనేటువంటిది మంత్రి సీతక్క మాట్లాడారు. పదే ఫుడ్ పాయిజన్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ అవుతా ఉన్నాయి రాష్ట్రంలో. వరుస సంఘటనలు అంటే దాదాపు రోజుకొక ఇలాంటి ఘటనలు తెరపైకి వస్తా ఉన్నాయి. ఆహారంలో కల్తీ ఉందని, ఫుడ్ పాయిజన్ అయిందని, తర్వాత బొద్దింకలు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి అనేటువంటిది వార్తల కథనాలు బయటకు వస్తా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఉదయమే ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లు రెగ్యులర్ గా గురుకుల పాఠశాలలు, హాస్టల్స్, ప్రభుత్వ హాస్టల్స్ ని రెగ్యులర్ గా పరిశీలించాలి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళినటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఇప్పుడు మంత్రి కూడా అదే వ్యాఖ్యలు చేశారు. ఈ ఫుడ్ పాయిజన్ ఘటన వెనకాల ఒక రాజకీయ పార్టీ ఉందంటూ మాట్లాడారు. అంటే ఏ రాజకీయ పార్టీ అనేటువంటి పేరు చెప్పకపోయినప్పటికీ పరోక్షంగా బీఆర్ఎస్ ఉద్దేశించే ఈ రకంగా మంత్రి వ్యాఖ్యలు చేశారు అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. గతంలో
ఈ గురుకులాలకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్నటువంటి ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయన హస్తం ఉంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ కావాలనే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి ఏదో ఒక విషయంలో అనేటువంటిది ఇప్పటికే మూసి, హైడ్రా, లగచర్ల, తర్వాత దిలావర్పూర్ కు సంబంధించినటువంటి ఆ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశంలో ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ పేరిట ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇందులో కుట్ర కోణం దాగి ఉంది అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. త్వరలోనే ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఏ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది, దీనికి సంబంధించినటువంటి కారణాలను వెతికే పనిలో ప్రభుత్వం ఉంది, త్వరలో ఆధారాలతో ముందుకు వస్తామనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. దానితో పాటు ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయంలో ఆ ఫ్యాక్టరీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు, టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్యే సనత్ నాగ్ సంబంధించి ఆయన కుమారుడు డైరెక్టర్ గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో కేసీఆర్ సంతకాలు పెట్టారు, ఆ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చారు, కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది. ఇది ఇప్పుడు మళ్ళీ ఏదో మేము అనుమతిస్తే ప్రభుత్వం పైన ప్రజలు తిరుగుబాటు, రైతులు తిరుగుబాటు అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. అసలు మేము దాన్ని క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేటీఆర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ దిలావర్పూర్ గ్రామం ఉందో అక్కడికి వస్తారా అంటూ ఛాలెంజ్ విసిరారు. త్వరలోనే కేసీఆర్ సంతకాలు పెట్టినటువంటి పేపర్స్ ను కూడా త్వరలో రిలీజ్ చేయబోతామన్నట్టు మంత్రి సీతక్క సంచలన కామెంట్ చేశారు. చూడాలి ఈ రెండు ఇష్యూస్ సంబంధించి, ఇటు ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి గురుకులాల్లో ప్రభుత్వ హాస్టల్లో జరుగుతున్నటువంటి తీరు, అటు ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో జరుగుతున్నటువంటి విషయం పైన రాజకీయ యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఒక మాట వరుసకు ఒకరికొకరు మాటల దాడి పెంచుతూ పోతూ ముందుకు కనిపిస్తా ఉన్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. సచిన్. రైట్ మాధు, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్రకోణం ఉందని అంటున్నారు మంత్రి సీతక్క. ఓ రాజకీయ పార్టీ కుట్ర ఉందని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుట్ర ఎవరు చేశారనేది బయట పెడతామంటున్నారు మంత్రి. కుట్రలో భాగమైన అధికారుల ఉద్యోగాలు తీసేస్తామంటున్నారు ఆమె. నిర్మల్ ఇథనాల్ కంపెనీకి అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కు చిత్తశుద్ధి ఉంటే దిలావర్పూర్కు రావాలంటూ కూడా సవాల్ చేశారు మంత్రి సీతక్క. ఇంకా ఆమె ఏమన్నారో సార్ చూద్దాం. ఇవాళ గురుకులాల గురించి కూడా మేము చెప్తా ఉన్నాం. ముందుగాల కేటీఆర్ మీ హయాంలో ఎంతమంది చనిపోయిర్రో ఆ రోజు ఒక్కరి దగ్గర కూడా మీరు పోలే. కనీసం ఇప్పుడైనా ప్రతిపక్షంలోకి వచ్చినావు కదా, ఈరోజు పోండి. మొన్న వాంకడి ఘటనలో మా మంత్రులు నలుగురు ఫాలోఅప్ చేసినాం, నేను కూడా ఫాలోఅప్ చేసిన. మా దామోదర్ రాజనరసింహ గారు రెగ్యులర్గా అక్కడ హెల్త్ మినిస్టర్గా వారు ఉండి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నారు. 2 మినిస్టర్లు అక్కడ చేసిండ్రు. ఇంకా మేము పోలే మా నలుగురు మినిస్టర్లు అక్కడ నిరంతరం చేసినాం. అదే కాకుండా 16 లక్షలు ఖర్చు పెట్టినాం అమ్మాయిని బతికించడం కోసం. మధ్యలో అమ్మాయి అంటే ఒక కొద్దిగా కోలుకున్న తర్వాత సడన్గా మరి హార్ట్ స్ట్రోక్ లాగా కార్డియక్ అరెస్ట్ తోటి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. అయినా కూడా మా యొక్క ఎమ్మెల్సీ దండే విఠల్ గారు మొత్తం అక్కడ కాపలా ఉన్నట్టుగానే ఉండి పర్యవేక్షణ చేయడం జరిగింది. మరి హైదరాబాదు నిమ్స్ కంటే ఇంకా అత్యున్నతమైనది అయితే నిమ్స్ మన అందరికీ అత్యున్నతమైన హాస్పిటల్. దాంట్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. 25 రోజులు ప్రయత్నం చేసినాం. అంతిమంగా సరే కొన్ని ఇబ్బందులతోటి ఆమె చనిపోయింది. అయినా కూడా మేము అన్ని రకాలుగా ఆ కుటుంబానికి భరోసానిచ్చినాం, ఆదుకుంటున్నాం. కానీ మీ హయాంలో ఒక్క పిల్లగాడు చచ్చిపోయినా, ఒక్క అమ్మాయి చచ్చిపోయినా, ఒక్క రోజున మీరు ఒక్క మంత్రి అయినా పోయిందా? ఇవాళ మొసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.